షర్మిల ఒకవైపున కాంగ్రెస్ పార్టీకి వస్తది అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం సోషల్ మీడియా చేసింది. పీసీసీ చీఫ్ అయిపోతుందన్నది. అయితే గిడుగు రుద్రరాజు ఆమె వస్తే స్వాగతిస్తాం అన్నారు. పీసీసీ చీఫ్ లాంటిది నాకేం సమాచారం లేదని చెప్పి. వాస్తవానికి మొన్ననే మాణిక్యం ఠాకూర్ మొన్నటిదాకా తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి. ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసి షర్మిల వస్తే స్వాగతిస్తాం, ఆమె వైఎస్ఆర్టీపీ తరఫున మద్దతు ప్రకటించారు తెలంగాణలో, ఇంకా ఇక్కడేమీ తేలలేదన్నటువంటి. ఇది నెంబర్ 1. రెండవ సంచలనాత్మకమైన వ్యాఖ్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఐఎన్డిఐఏ కూటమి పొత్తులు ఉంటాయని. ఇక్కడే అసలైనటువంటి కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే ఐఎన్డిఐఏ కూటమి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇదివరకు ఉన్నటువంటి డిఎంకే లాంటి మిత్రపక్షాలకు తోడు, ఆర్జేడీ లాంటి మిత్రపక్షాలకు తోడు ఇప్పుడు నితీష్ కుమార్ వాళ్ళ పక్షం వీళ్ళంతా రావడం ఒక ఎత్తు. ప్రస్తుతం వాళ్ళకి తోడొచ్చింది అంటే ఇదివరకు యూపీఏగా ఉన్నదానికి తోడొచ్చింది ఐఎన్డిఏ కూటమిలోకి వచ్చాక ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లాగే సమాజ్వాదీ పార్టీ, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ సిపిఎం. ఆంధ్రప్రదేశ్లో తృణమూలు లేదు, సమాజ్వాదీ పార్టీ లేదు, లేకపోతే కనుక వీళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ నితీష్ కుమార్ పార్టీ కానీ లేదు. కమ్యూనిస్టులు మాత్రం ఉన్నారు, సిపిఐ సిపిఎం ఉన్నారు. కాబట్టి ఆ సిపిఐ సిపిఎం వాళ్ళతో ఇక్కడ పొత్తులు అంటే వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతోంది, ఏదో సంథింగ్ జరగబోతోంది అన్నటువంటి సంకేతం అయితే ఇస్తూ ఉన్నారు. ఆ సంకేతం ప్రకారం చూస్తుంటే తెలుగుదేశం కూటమిలోకి కాంగ్రెస్ పార్టీ చేరతానన్న సంకేతమా, లేకపోతే జాతీయ ఐఎన్డిఏ కూటమిలోకి చంద్రబాబుని పిలుస్తున్నామన్న సంకేతమా, లేదా ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తారన్న సంకేతం, ఇది తేలాల్సి ఉంది.